మాసం శివుడికి అభిషేకాలు ప్రత్యేకమని చెప్పారు కదా స్వామి. మరి ఈ అభిషేకం చేయాలనుకునేవారు దేవాలయంలోనే చేయాలా? లేక ఇంట్లో ప్రత్యేకించి అభిషేకం చేసుకోవచ్చా? అంటే ఇంట్లో శివలింగం లేకపోయినా లేనివారు కూడా అభిషేకం చేసుకోవచ్చంటారా? శ్రావణ మాసంలో మనకు శివుడికి అభిషేకం అనేది చాలా ప్రీతికరం. అది ఎలా అంటే, మనకు శివుడికి అభిషేకం అనేది మనం ఏం చేస్తామమ్మా అంటే, దేవాలయానికి వెళ్ళే చేసుకోవాలా, ఇంట్లో చేసుకోవాలా అనే సందిగ్ధతతో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. అయితే మనకు ముందుగా దేవాలయంలో చేసుకునే పద్ధతి. మనకు దేవాలయంలో అభిషేకం చేసుకోవాలి. శివుడికి శ్రావణ మాసంలో అభిషేకం చేసిన, ఎప్పుడు అభిషేకం చేసినా ఒక్కసారి అభిషేకం చేస్తే, అభిషేకం చేసుకునేవారు ముందుగా శివుడికి మనము అభిషేకం చేయాలనగానే ఆ శివుడిలోనే మనకు ముఖ్యంగా ఆయన పరివారం మొత్తం ఉంటుంది. శివ పరివారం మొత్తం అందులో ఉంటుంది. మొట్టమొదట శివుడి యొక్క భూమికి తాకి ఉన్న స్థానాన్ని ఏదైతే ఉందో అది బ్రహ్మస్థానం అంటారు. ఆ శివుడి యొక్క పైన ఉన్నటువంటి లింగం ఏదైతే బింబం ఉందమ్మా, దీనికి మధ్యలో ఉన్న భాగాన్ని ఏదైతే ఉందో అది విష్ణు స్థానం అని అంటారు. తర్వాత ఏదైతే చుట్టూగా ఉంటుందో అది ప్రాణమట్టం ఏదైతే ఉందో అది అమ్మవారి స్థానం, పార్వతీమాత స్థానం. పూర్తి పైన ఏదైతే ఉందో ఆ బాణాన్ని లింగంగా అంటామో అదే ఓంకార స్వరూపుడు, ఆ పరమేశ్వరుడు. ఆ లింగానికి మనం పూజిస్తాం. దాంట్లో కూడా ఆ స్వామివారికి జలాన్ని తీసుకొని వెళ్ళి అభిషేకించే కంటే ముందే ఆయన పరివారాన్ని అంతా పూజించాలంట. ముందుగా అక్కడ ప్రాణమట్టంలో మనకు నీళ్లు వెళ్ళే చోట ముందు కుడిపక్క ఉన్నటువంటిది ఏదైతే ఉందో అది గణపతి స్థానం అంటారు. వెనకల ఉన్నటువంటి ఆ ప్రాణవట్టంలో నీళ్లు వెళ్ళే చోట వెనకల ఉన్నటువంటిది ఏదైతే ఉందో అది సుబ్రహ్మణ్యేశ్వరుడు, అంటే కుమారస్వామిగా భావిస్తాం. తర్వాత అక్కడ ప్రాణవట్టంకి రెండు అటు ఇటు చుట్టూ అమ్మవారైతే ఇక్కడ గణపతి, అక్కడ సుబ్రహ్మణ్యేశ్వరుడు అయితే మధ్యలో ఉన్నటువంటి కొద్దిగా ఎత్తుగా ఉంటుంది కదమ్మా నీళ్లు వెళ్ళే చోట, ఆ మధ్యలో ఉన్నటువంటి చోటు ఏదైతే ఉందో అది ఆయన పుత్రిక అయిన అశోక సుందరిగా చెప్తారు. వీరందరితో పాటు ముందుగా గణపతికి, సుబ్రహ్మణ్యేశ్వరుడికి, చుట్టూగా ఆ పార్వతీమాతకు, అశోక సుందరికి, అలాగే ఆ స్వామి వారికి పరమేశ్వరుడికి పోయాలంట. పోసిన తర్వాత అక్కడనే ఉన్న నీళ్లు వెళ్తున్నటువంటి స్థానం ఏదైతే ఉందో చండీశ్వర స్థానం అంటారు. ఆ చండీశ్వరుడికి వేసి మిగిలిన నీళ్ళన్నీ కూడా పైన ధారాపాత్రలో వేసేయాలంట. ఆ ధారాపాత్రలో శివుడి యొక్క సంతానంగా చెప్పేటటువంటి 5 కుమార్తెలు ఉంటారు కాబట్టి అందులో వేసి నమస్కరించుకోవాలంట. ఇలా నమస్కరించుకున్న తర్వాత ఆ స్వామివారికి నీళ్ళతో చేసిన తర్వాత పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర ఇవన్నీ కూడా అభిషేకంలో, అలాగే సుగంధ ద్రవ్యాలు చేయొచ్చు, పండ్లతో అభిషేకం చేయొచ్చు, పలహారాలతో ఆ స్వామివారికి ప్రత్యేకంగా అభిషేకాలన్నీ చేసిన తర్వాత మనము విభూతి, స్వామివారికి అలంకరణగా భస్మము చాలా ప్రీతికరం కాబట్టి విభూతి, గంధము పెట్టి ఆ స్వామివారికి ధూపము, దీపము, నైవేద్యము చేసి హారతి చేసి ఆ స్వామివారి అనుగ్రహాన్ని పొందాలి. ఇది దేవాలయంలో. మనకు దేవాలయంలో కాకుండా ఇంట్లో అనుకునే వారికి కూడా చాలా విశేషంగా వారి ఇంట్లో నిత్యము చేసుకోవడానికి ఒక లింగము ఉన్నది అంటే ఆ లింగానికి, ఆ నందీశ్వరుడికి ఆరాధన చేసుకోవచ్చు. ఎవరైతే లేదు మా ఇంట్లో అని అనుకుంటారో వాళ్ళు కూడా ప్రత్యేకంగా ఈ శ్రావణ మాసం నుంచే మొదలు పెట్టండి, ఇంట్లో తీసుకొచ్చుకొని ఒక లింగము, నందీశ్వరుడిని పెట్టుకోండి, ఆరాధన చేయండి. అలాగే అది కూడా మేము చేయలేము, మేము అయినా కానీ శివుడి ఆరాధన చేసుకోవాలనుకున్నామంటే పార్థివ లింగాభిషేకం అంటే మట్టితో లింగాన్ని చేస్తారు. ఆ మట్టితో లింగాన్ని చేసి ఆ లింగానికి అభిషేకాన్ని చేయిస్తారు. పురోహితులను పిలిపించి మంచిగా పార్థివ లింగాభిషేకాన్ని చేసుకోవచ్చు. ఆ పార్థివ లింగాభిషేకానికి కూడా విశేష ఫలితం ఉంటుందమ్మా. మనము ఒక శివుడికి ఆరాధన చేస్తే ఆ లింగము ఒక రాతితో చేసినటువంటిదిగా చెప్పుకుంటాం. అటువంటిది ఆ ఇసుకలో ఏదైతే మనము మట్టితో చేసినటువంటి మట్టి రేణువులు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క రేణువు కూడా ఒక్కొక్క శంకరుడిగా, ఒక్కొక్క శివలింగంగా భావిస్తాం. మరి అటువంటి పార్థివలింగం అంటే మట్టి ముద్ద, ఇంత ముద్దతో మనం శివుడిని చేసామనుకోండి, అందులో ఉన్నటువంటి ఒక్కొక్క రేణువుకి కూడా మనం అభిషేకం చేసినటువంటి పుణ్య ఫలితం లభిస్తుంది. చూడండమ్మా, శ్రావణ మాసంలో మనకు అభిషేకం చేయడమే ప్రత్యేకం, అటువంటి సోమవారం చేయడం ఇంకా విశేషము. దేవాలయంలో చేస్తే ఆ క్షేత్ర మహిమ కూడా కలిసి వస్తుందని చెప్పుకున్నాం. ఇవన్నీ ఒక వంతు అయితే వారి ఇంట్లో చేసుకోవాలంటే ఒక్క శంకరునికి, ఒక్క శివుడికి ఆరాధిస్తే ఆ మట్టి ముద్దలో ఉన్నటువంటి ఒక్కొక్క రేణువుకి కూడా ఒక్కొక్క శివుడిగా భావించి ఆయనను ఆరాధన చేసినటువంటి పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ విధంగా మనం ఇంట్లో చేసుకుంటే
అనేకమైన మన ఇల్లు శుద్ధి అవ్వడమే కాకుండా ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది. అలాగే ఆ శంకరుని, ఆ పరమేశ్వరుడి అనుగ్రహం కూడా మనకు లభిస్తుంది. వాటితో పాటు ఏదైనా పుణ్యక్షేత్రం మనకు దగ్గరలో ఉన్నటువంటి శ్రీశైలం జ్యోతిర్లింగము, పుణ్యక్షేత్రము, ఆ శక్తిపీఠం కూడా కలిగినటువంటిది కాబట్టి అలా శ్రీశైలానికి వెళ్ళి రావచ్చు. ఇలా విశేషంగా ఏది చేసుకున్నా శ్రావణ మాసంలో చాలా ప్రత్యేకమైనటువంటి మాసంగా చెప్తాం కాబట్టి ఆ శివుడికి ప్రత్యేకంగా ఏ ఆరాధన చేసినా విశేషమైన ఫలితం లభిస్తుందని చెప్పొచ్చమ్మా. మరి ఈ పార్థివలింగాన్ని అంటే పూజ చేసిన తర్వాత ఈ పార్థివలింగాన్ని ఎక్కడ నిమగ్నం చేయాలంటారు? మనకు ఏదైనా నదిలో నిమజ్జనం చేయాలమ్మా. నదిలో మనకు ఆ స్వామివారిని నిమజ్జనం చేయొచ్చు. అంటే మనకి దగ్గరలో ఇప్పుడు ఎలాగో నదులు లేవు కాబట్టి అంటే ఇంట్లో పూల కుండీలో కానీ ఎలా చేయొచ్చు అంటారా? చేయొచ్చమ్మా. మనకు ఒక బకెట్‌లో నీళ్ళల్లో మనం నిమజ్జనం చేసి ఆ మట్టినంతా కూడా ఒక తులసి చెట్టులో కానీ, లేదా ఓకే. మనకు ఏదైనా పూల మొక్కలో కానీ పెట్టేసుకుంటే సరిపోతుంది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. మరి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.